శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మనం 23వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. 23వ శ్లోకంలో 5 మంత్రాలు ఉన్నాయి. 5 నామాలు, 5 మంత్రాలు. దీంతో మనకు హాది మంత్రాలు పూర్తవుతాయి. కామరాజకోటంలో 20 మంత్రాలు. హరిద్రా కుంకుమాదిగ్ధ హర్యశ్వాద్యమరార్చిత హరికేశ సఖీ హాది విద్య హాలామదాలస. హరిద్రా కుంకుమాదిగ్ధ హర్యశ్వాద్యమరార్చిత హరికేశ సఖీ హాది విద్య హాలామదాలస. హరిద్రా కుంకుమాదిగ్ధ హర్యశ్వాద్యమరార్చిత హరికేశ సఖీ హాది విద్య హాలామదాలస. హరిద్రా కుంకుమాదిగ్ధ ప్రథమం, హర్యశ్వాద్యమరార్చిత ద్వితీయం, హరికేశ సఖీ తృతీయం, హాది విద్య చతుర్థం, హాలామదాలస పంచమం. పంచపది అయం శ్లోక. హరిద్రా కుంకుమాదిగ్ధ ఎంత అద్భుతంగా చెప్పారండి శంకరుల వారు. హరిద్రా కుంకుమాభ్యాం ఉపలక్షణం కస్తూరీపత్రాదీనాం ఆదిగ్ధ లిప్త ఇత్యర్థ. హరిద్ర అంటే పసుపు, కుంకుమ. నుదుట కుంకుమ లేకుండా ఏ పని చేసినా కూడా వ్యర్థమే. శూన్యలలాటకృతం శూన్యం భవతి. పూజాగృహంలో బొట్టు పెట్టుకుని పూజ చేసాం, దీపారాధన చేసాం, పూజ చేసాం. ఉద్యోగార్థం, వ్యాపారార్థం, విద్యాభ్యాసార్థం పెడుతుంటాం. అలా బొట్టు పెట్టుకుని పెడితే ఎవరైనా ఆక్షేపిస్తారా? అవమానిస్తారా? అంత న్యూనతాభావం ఉంటే ఎందుకు హిందువుగా బతకాలి? కట్టు, బొట్టు, జుట్టు హైందవ తత్వం. మూడిట్లోనూ హిందుత్వం కనిపించాలి. విదేశీయులు మార్చుకుంటున్నారు కట్టు, బొట్టు, జుట్టు. బొట్టు పెట్టుకుని భగవద్గీత చూస్తున్నారు, బొట్టు పెట్టుకుని సంస్కృతం నేర్చుకుంటున్నారు. మా విద్యార్థులు ఆన్లైన్లో చేపించుకుంటారు. ఉదయం పూట 9:30 నుంచి 10 వరకు. జర్మనీలో అమ్మాయి పేరు ప్రతిభ, స్వస్థలం భీమవరం. అక్కడ ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ళు ఇక్కడ చేసి తర్వాత జర్మనీలో ఉద్యోగం వచ్చింది అమ్మాయికి. అక్కడే ఆ కార్యాలయంలో పనిచేస్తుండే ఇంకో జర్మన్ యువకుడు ఆవిడకి నచ్చాడు. అతనికి ఈవిడ నచ్చింది, వివాహం చేసుకున్నారు. కానీ మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోలేదు ఆవిడ. పిల్లాడు పుట్టాడు. వాడికి ఏం పేరు పెట్టింది తెలుసునండి? అగస్త్య. అగస్త్య అని పేరు పెట్టింది. నేను ఆ అమ్మాయిని అభినందించాను. సౌభాగ్యతి భవ, దీర్ఘ సుమంగళి భవ అని. అదండి మన సంస్కృతి. అలాగే అమెరికాలో మేరీల్యాండ్స్ ప్రాంతంలో వాళ్ళ అమ్మాయి, ఆ దంపతులిద్దరు కూడా నా కార్యక్రమాలు చూస్తుంటారు. జర్మనీ అమ్మాయి కూడా అంతే. సుందరకాండ కార్యక్రమాలు చూసిందిట. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఎలాగైనా సరే నాతో మాట్లాడాలని సంకల్పించింది. మాట్లాడింది. ఏమిటమ్మా అంటే, నేను మీ దగ్గర సంస్కృతి నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పింది. శుభం భవతు తథాస్తు అని మొదలుపెట్టాను. చక్కగా నేర్చుకుంటుంది. నేను ఎలా చెప్తున్నానో అలా నేర్చుకుంటుంది. అమెరికాలో ఉన్న దంపతులు ఆ ఇద్దరు కూడా అడిగారు, మాకు భగవద్గీత నేర్పండి అన్నారు. తప్పకుండానండి అని చెప్పాను. ఆ ఇద్దరు కూడా రాత్రిపూట 8 నుంచి 8:30 వరకు నేర్చుకుంటారు. వాళ్ళకి అనుకూలమైన సమయం అది. వాళ్ళ అమ్మాయి 8 ఏళ్ళు. మా అమ్మాయికి కూడా చెప్పండి అని ముందు వాడు నేర్చుకోవడం పక్కన పెట్టి ముందు వాళ్ళ అమ్మాయికి నేర్పిస్తున్నారు. పిల్లలకి భావి భారత పౌరులు.
అదండి భారతీయ సంస్కృతి. ఇంకొక ఆవిడ అట్లాంటాలో ఉంటారు, ఆవిడ పేరు కాదంబరి, నెల్లూరు వాస్తవ్యులు. ఆవిడ ప్రత్యేకంగా ఒకరోజు అడిగారు, మీకు అవకాశం ఉంటే మణిద్వీపం ప్రతి శ్లోకం 10వ భాగం అన్వయక్రమం చెప్పండి అని. అమ్మా, మీకు అంత ఆసక్తి ఉంటే నేను చెప్పకుండా ఉంటానా? తథాస్తు అన్నాను. దాదాపు 8 నెలలైంది. మణిద్వీపం అయిపోయింది, లలితా సహస్రం అయింది, లలితా త్రిశతి అయింది. చక్కగా నేర్చుకుంటుంది ఆవిడ కాదంబరి. విదేశాల్లో ఉన్నా కూడా మన సంస్కృతిని మర్చిపోకుండా కాపాడుతున్నారు. వాళ్ళందరికీ అమ్మవారు దివ్యానుగ్రహం కలిగిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో సౌభాగ్యంగా ఉంటారు వాళ్ళందరూ. సరే, ఇప్పుడు మనం హరిద్ర కుంకుమాదిక్త ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, హరిద్ర అనే పేరు వచ్చినప్పటికి భారతీయ సంస్కృతి జ్ఞాపకం వచ్చింది నాకు. హరిద్ర అంటే పసుపు. ఏ ఇంట్లో అయినా సరే పసుపు కుంకుమలకు విభూతికి లోటు ఉండకూడదటండి. అయ్యో, మా ఇంట్లో పసుపు నిండుకుంది, కుంకుమ నిండుకుంది, ఎప్పుడు ఆ మాట రాకూడదు. విభూతి కనిపించట్లేదండి, నిండుకుంది, చాలా చాలా తప్పు. విభూతి ఐశ్వర్యం, పరమేశ్వరుడి యొక్క శక్తి. హరిద్ర కుంకుమలు అమ్మవారి శక్తి స్వరూపాలు. కారణం హరిద్ర కుంకుమాదిక్త. వసుంజాది వాగ్దేవతలు అమ్మవారికి హరిద్రాలంకరణం చేశారు, పసుపుతో అలంకరించారు, కుంకుమతో అలంకరించారు లలాట భాగాన్ని. అలాగే స్నానం చేసినప్పుడు వసుంజాది వాగ్దేవతలు అమ్మవారికి ప్రత్యేకంగా పసుపుతో అలంకరించబడిన నీళ్ళతో స్నానం చేస్తారు, అభిషేకం చేస్తారు. ముందు పసుపు పూస్తారు, తర్వాత స్నానం చేస్తారు, తర్వాత పన్నీటితో స్నానం చేస్తారు, పంచామృతాలతో స్నానం చేస్తారు, శుద్ధోదకంతో స్నానం చేస్తారు, తర్వాత కుంకుమ బొట్టు పెడతారు, అలంకరిస్తారు వసుంజాది వాగ్దేవతలు. ఎంత అదృష్టవంతుడు ఆ శక్తి దేవతలు. హరిద్ర కుంకుమాదిక్త, పసుపు కుంకుమల చేత అలంకరించబడినట్టు వారు. అలాంటి అమ్మవారు మనందరూ రక్షించాలి, సౌభాగ్యాన్ని కల్పించాలి. హరియస్వాద్యమరార్చిత, హరియస్వాద్యమరార్చిత, హరియస్వాది అమర అర్చిత. హరియస్వ అంటే ఇంద్రుడు, దేవేంద్రుడికి ఉన్న పేరు హరియస్వ. హరియస్వ హరివర్ణంలో ఉన్న అశ్వములు కలిగిన వాడు. మరకత వర్ణం విశేషమైనటువంటి వాహనాలు అవి. అటువంటి హరియస్వాలు, హరియస్వాది అమర అర్చిత. హరియస్వాది అంటే ఇంద్రుడు, ఆది మొదలైన అమర దేవతల చేత అర్చిత పూజించబడుతున్నారు. మనం నేర్చుకుంటున్నామంటే దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉండాలండి. ప్రతి పదం నేర్చుకుంటున్నాం, పద విభాగం చేస్తున్నాం, పదానికి అర్థం తెలుసుకుంటున్నాం. తద్వారా పుణ్యం పురుషార్థం. సంస్కృత భాష వస్తుంది, ప్రాథమిక పరిజ్ఞానం. ఇక శ్రద్ధగా గమనించండి, ఒకసారిగా 2 సార్లు వినండి, అనడం నేర్చుకోండి. హరియస్వాద్యమరార్చిత, ఇంద్రాది దిక్పాలకుల చేత అర్చించబడుతున్నారు. హరికేశ సఖీ, హరికేశ సఖీ. ఎవరండి హరికేశ సఖీ? హరికేశ సఖి అంటే హరికేశుడు ఎవరండి? హరికేశుడు పరమశివుడే. హరివర్ణంలో అంటే లేత ఎరుపు రంగులో ఉంటాయట. స్వామివారి జటాజూటం లేత ఎరుపు రంగులో ఉంటుంది, కాషాయ వర్ణంలో ఉంటుంది. హరివర్ణం అంటే కాషాయ వర్ణం. కేశ అంటే జుట్టు. ఆ వర్ణంలో ఉన్న జుట్టు కలిగిన వాడు హరికేశుడు. ఆ జటాజూటం కలిగినటువంటి అమ్మవారి యొక్క సఖీ, ఆయన ధర్మపత్ని. హరికేశ సఖీ. హాది విద్య, హాది విద్య అంటే పంచదశ విద్య. పంచదశ విద్యకు హాది విద్య అని పేరు. హకారం పరమేశ్వరుడు కదా, పరమేశ్వరుడిని అర్చించే విద్య అదే హాది విద్య. అమ్మవారు హాది విద్యా స్వరూపిణి. హాలామదాలస, హాలాహలం వచ్చేసింది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరం మధిస్తే ముందు హాలాహలం వచ్చింది, భయంకరమైన జ్వాలంతో వచ్చేసింది. ఎవరికి వాళ్ళు పెరుగుతూపోయారు, విడిచిపెట్టేశారు మంత్రపర్వతాన్ని. పరమేశ్వరుని ప్రార్థించారు, స్వామి హాలాహలం మా వెంటబడుతోంది, వచ్చేస్తుంది, తగలబెడుతోంది, మమ్మల్ని తగలబెట్టేస్తుంది, మా ప్రాణాలను రక్షించండి అంటే అప్పుడు ఆయన కరుణాంతరంగుడు కనుక ఒక్కసారి ఆ హాలాహారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు, స్వాహా చేసేసాడు, కంఠంలో ఉంచుకున్నాడు. దానివల్ల ఆయనకి ఒక రకమైనటువంటి
అలసత్వం వచ్చేసింది. అమ్మవారి యొక్క వామభాగం స్వామివారి వామభాగం అమ్మవారే కదా, అమ్మవారికి కూడా అది అలసత్వం వచ్చింది. అంచేతే హాలామదాలస, హాలాహలాన్ని సేవించడం వల్ల ఒక రకమైన తన్మయ భావం వచ్చేసి కొంతసేపు అలా ఉండిపోయారట ఆ దంపతులు. అలాంటి అమ్మవారు. ఓం ఐం హ్రీం శ్రీం హరిద్రా కుంకుమాదిగ్ధాయే నమో నమః. ఓం ఐం హ్రీం హర్యస్వాద్యమరార్చితాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరికేశ సఖ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాదివిద్యాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాలామదాలసాయై నమో నమః. అనంతర కార్యక్రమంలో మనం సకార మంత్రాక్షరాల్లో మంత్రనామాల్లో ప్రవేశిద్దాం. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరయోః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.